అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలంలో అటవీ ప్రాంతంలో 2 రోజులు ఎన్కౌంటర్లో హిడ్మాతో సహా 13 మంది నక్సల్స్ మృతి చెందారు. పట్టణంలో దాగి ఉన్న 50 మంది నక్సల్స్ ను అరెస్టు చేశామన్నారు. ఏపీ పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయడం వల్లే ఆపరేషన్ సంభవ్ విజయం చేశామన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంభవ్ ఆపరేషన్ కొనసాగుతుందని, మావోయిస్టులను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. లాంచ్ చేసాము. ఆపరేషన్ లో లాస్ట్ 2 డేస్లో ఏపీ పోలీస్కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్లో మాడవి వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్, ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి, ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. బాగా పనిచేశారు. ఈ స్టేట్ సేఫ్గా ఉండాలా, మంచిగా ఉండాలా, డెవలప్మెంట్గా రావాలా. డెవలప్మెంట్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అది మేము ఆపరేషన్ డీటెయిల్స్ ఎవరికి చెప్పము. లేదు, అదుపులో ఉన్నారా? లేదండి. వాళ్ళు షెల్టర్ ప్లేసెస్ సేఫ్ జోన్ లో రావడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇంక మావోయిజం అనేది దండకారణ్యం ఈ 4-5 స్టేట్లలో